ఎలా ఆ మాటను ఎలా మనం అర్థం చేసుకోవాలి? బైబిల్లో ప్రతి మాటను కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే దేవుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాడు. ఈ రోజున ఒక నామకార్థంగా పక్కడి మాట్లాడుతున్నాడు భావం కానీ మనకు అర్థమైతే నిజం చెప్తూ ఉన్నాను, దేవుడు మనకు అర్థమవుతాడు. ఆయన మహోన్నతుడు నిజమే, కానీ ఏంటి దాని అర్థం? ఈజ్ మోస్ట్ హై. హౌ? ఎలా అడిగాడు? వాట్ ఇస్ ద మీన్? ఏంటి దాని యొక్క అర్థం? మహోన్నతుడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను, విశ్వాసిని, అతను నమ్ముకున్న వారిని అన్ని ప్రమాదాల నుండి తప్పించి అందరంత పై ఎత్తుకు తీసుకుని వెళ్ళేవాడు అని అర్థం. మహోన్నతుడు అనే మాటకు అర్థం ఏమిటనగా, విశ్వాసిని లేకపోతే తన నమ్ముకున్న ప్రజలను, తన మీద ఆధారపడే ప్రజలను అన్ని ప్రమాదాల నుండి అది ఏదైనా కావచ్చు, రోగమైనా, ఇబ్బంది అయినా, ప్రమాదమైన అంటే యాక్సిడెంట్లు అయినా, ఆర్థిక సమస్యలైనా, ఇంకేదైనా నాశనమైనా, లేకపోతే తెగులైనా, చీకటైనా, వైరస్లైనా, ఏదైనా అన్ని ప్రమాదాల నుండి తప్పించి ఆ ప్రమాదాలు వారికి అంటకుండా అందనంత ఎత్తైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళేవాడు అని అర్థమండి. అందుకే ఆయన వాక్యంలో ఈ యొక్క 91వ కీర్తనలో ఆ మొదటి వచనంలో అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు అంటున్నాడు. ఈయన అందు నివసించుట, ఈయన గుడారం వేసుకునుట, ఈయన బ్రతుకుట అనేది చాలా శ్రేష్టం. ఎందుకంటే ఈ మహోన్నతుడు ఏం చేస్తాడంట, అందకుండా, దేనికి అందకుండా, ప్రమాదానికి అందకుండా, నష్టానికి అందకుండా, మరణానికి అందకుండా, చీకటి నీ జీవితంలో రాకుండా ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. అందుకే దావీదు ఏమన్నాడు, నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళు, నేను కూడా ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకి, ఎందుకంటే నేను అలా ఎక్కడం వల్ల ప్రమాదం నాకు తప్పుతుంది, ఆ నష్టం నాకు రాకుండా ఉంటుంది అని భావించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ దాసుడు దావీదు ప్రార్థిస్తున్నాడు, నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీద నిలవబెట్టగలిగే దేవుడు నీవు, అంటే అన్ని ప్రమాదాల నుండి కూడా నన్ను తప్పించగలిగే దేవుడు అని అర్థం. అందుకని ఈ రోజు సాయంకాలం వేళలో మన దేవుడు ఎలాంటి వాడంటే మహోన్నతుడు. ఏ ప్రమాదము కూడా, ఏ నష్టము కూడా రాకుండా నిన్ను కాపాడే దేవుడు, నిన్ను పైకెత్తగలిగే దేవుడు. వాక్యం చెప్తుంది కదా, పెద్ద కుప్పల మీద నుండి లేవనెత్తుతాడు, పడిపోయావు కదా అని వదిలేడు, అని లేవనెత్తుతాడు. మన దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. ఆమె చెప్పండి, మీరు ఎవరైనా కూడా వింటే నిజంగా ఆ యొక్క దేవుడు గొప్పవాడండి. మోస్ట్ హై. నువ్వు బంధకంలో ఉన్నావా? ఖచ్చితంగా విడిపిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? ఖచ్చితంగా విడిపిస్తాడు. రోగంతో ఉన్నావా? విడిపిస్తాడు, తప్పిస్తాడు. మరణం నిన్ను మింగివేయకుండా, రెండోదిగా సాతాను నిన్ను జయించకుండా, నరకానికి తీసుకుని వెళ్లకుండా ముందుగానే ఆయన అన్ని కూడా నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై గాడ్ ఫర్ యు అండ్ మీ. మన కొరకు ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చాడు. అందుకే మనం అనుకుంటాం, ఈ వ్యక్తికి రోగం వచ్చింది, ఆవిడ ఇలా అయిపోయింది, ఆయన కుటుంబం ఇలా పాడైపోయింది, లేకపోతే సంఘం అలా అయిపోయిందని మనం జడ్జిమెంట్ చేసేస్తాం. నో, దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. ఎవరు ఎలా ఉండాలి, ఎవరిని దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడి ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటాం కదా. మన వాక్యంలో కూడా చెప్తుంది కదా, నా దినములను లెక్కించడానికి నేర్పము. రెండోదిగా ఏమైనా వాక్యం చెప్తుంది, నా యొక్క దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితమైన. ఎలా జడ్జిమెంట్ చేసేస్తామండి, ఎలా చేస్తామండి? ఈ సంఘం పాడైపోయిందని, ఆ వ్యక్తులు పాడైపోయారని, ఆ కుటుంబం పాడైపోయిందని ఎలా మీరు మనం అనేస్తాం? అనడానికి వీల్లేదండి. ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు, తప్పించేవాడే కానీ ఎరకాటంలో పెట్టేవాడు కాదు, బలపరిచేవాడు కానీ కృంగదీసేవాడు కాదు. మనుషులు మాట్లాడతారు, లోకులు మాట్లాడతారు, బలహీనులు మాట్లాడతారు, అంధకారంలో ఉన్నవారు మాట్లాడతారు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అవన్నీ కాదని మనకు కావాల్సింది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో. అందుకే టుడే మై టాపిక్ ఈజ్, నా యొక్క అంశము ఏమిటి అనగా, ఈ రోజు నీ సాయంకాల పిల్లల్లో ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ, సర్వోన్నతుని నీడ గురించి ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. టుడే మై టాపిక్ ఈజ్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. మహోన్నతుని చాటున నివసించేవాడు. మనందరం కూడా ఆయన సన్నిధిలో, ఆయన గుడారంలో, ఆయన యందు మనం నివాసం కలిగి ఉన్నాం. అటువంటి వాడుట ఆ సర్వోన్నతుని నీడలో విశ్రాంతిని కలిగి ఉన్నవాడు అని అర్థం. There is no worries.
విశ్రాంతి కలిగింది. RIP అని పెడతాను, రెస్ట్ ఇన్ పీస్. మనిషి సస్తేనే శాంతి అండి. ఓపెన్ అడుగుతున్నాను, మనిషి చనిపోతేనే శాంత? భూమి మీద ఉన్నంత వరకు మనకు ఆ శాంతి రాదా? ఆ సమాధానం రాదా? ఎవరు అనరే, ఎవరు ఆ మాట అనరే? రెస్ట్ ఇన్ పీస్, విశ్రాంతిలో ఉండు, నెమ్మది కలిగి ఉండు అని బతుకున్నప్పుడు అనం, చనిపోయినప్పుడు అంటారు. అంటే మనిషి చనిపోతేనా రెస్ట్ ఉంటుంది? మనిషికి చావుతోనేనా శాంతి కలుగుతుంది? నో నో. భూమి మీదే దేవుడు తన శాంతిని మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. యోహాను సువార్త చదివితే నా శాంతిని నీకు నేను అనుగ్రహించి వెళుతున్నాను. ఈ రోజున ఆ సత్యాన్ని గ్రహించకుండా రెస్ట్ ఇన్ పీస్ అని మనం ఏం చేస్తున్నాం? చనిపోయిన తర్వాత పెడుతున్నాం. బ్రతుకున్నోడు ఆ మాట అనుకోవడం లేదు, బ్రతుకున్నోడు ఆ మాటలో బతకడం లేదు. ఈరోజు నాకు శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉందని ఎవరు అనుకుని బ్రతకడం లేదు. అందుకని అంటున్నాడు, నీవు మహోన్నతుని చాటుని నివసిస్తున్నావు, ఆయన చాటులో నువ్వు ఉన్నావు, ఆయన నీకు అడ్డుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్న ఆ స్థితిలో ఉన్న నీవు సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన యొక్క నీడలో నీకు రెస్ట్ ఉంది. నీకేముంది? విశ్రాంతి ఉంది. విశ్రమించువాడని ఉంది. విశ్రమించువాడంటే రెస్ట్, రెస్ట్, పీస్, శాంతి, సమాధానం కలిగిన వాడని అర్థం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకి శాంతి సమాధానంలో లేకపోతే మనము మహోన్నతుని చాటున నివసించేవారు కాము. మనం ఆయన సన్నిధిలో ఉన్నవారు కాము. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటాము అంటే ఈ శాంతి, నెమ్మదులు, సమాధానం ఖచ్చితంగా మనిషిలో ఉంటాయి. అందుకే ఈరోజు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, సర్వశక్తుని నీడలో నీకు శాంతి ఉంది, విశ్రాంతి ఉంది. దేవుడు ప్రతిదీ కూడా నీకు సమకూర్చాడని వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు ఆ మహోన్నతుని చాటును నివసిస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో ఒక విశ్రాంతిని, ఒక నెమ్మదిని. విశ్రాంతి అంటే మరణం అని కాదండి. విశ్రాంతి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటే అప్పటి వరకు కూడా నువ్వు కావలతో ఉన్నావు, అప్పటి వరకు కూడా నువ్వు గాబరతో ఉన్నావు, ఏదో సమస్యతో కొట్టి వెంటాడుతూ ఉన్నావు, నీకు అసలు ఇంట్లో కూడా నెమ్మది లేదు. అటువంటి వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారికి వచ్చే సమాధానమే ఆ యొక్క విశ్రాంతి, నెమ్మది. ప్రభు చచ్చిపోమని కోరలేదే, ప్రయాసపడి వారు వచ్చిన జనులారా మీరు నా ఎదుగు రండి, మీకు నేను ఏమిస్తానని వాక్యం చెప్తుంది. వాక్యం చేసుకున్న వారు అంటే మరణాన్నిస్తాను అన్నాడా? అది మరణమా? నో, దట్ ఈస్ నాట్ డెత్, దట్ ఈస్ బ్లెస్సింగ్ఫుల్ లైఫ్. అది ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే మనము విశ్రాంతిని పొందాలి అంటే నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలంటే కలిగి ఉంటాము. ఎందుకు ఉంటామంటే మనము సర్వశక్తిని నీడన మనం ఉన్నాము కాబట్టి, మహోన్నతుని చాటున మనం నివాసం కలిగి ఉన్నామని మీకు తెలియపరుస్తున్నాను. ద షాడో ఆఫ్ ఆల్మైటీ, ఆ సర్వశక్తిని యొక్క నీడ గురించి ఈరోజు మనం చూస్తే, నీడ అనేది శాశ్వతమైనదా తాత్కాలికమైనదండి? నీడ. పెద్ద పెద్దవారు స్మారక కూడికలో ఎక్కువగా మాట్లాడుతుంటారు, మన జీవితాలు నీడ వంటివి, మన జీవితాలు నీడ వంటివి, అందులో సత్యం ఉండదు, అది అప్పుడే కనిపిస్తుంది, అప్పటికే మాయమైపోతుంది, తాత్కాలికమైనది అని చెప్పడం అనేది వారి యొక్క ఉద్దేశం. నిజమే, నీడ అనేది బైబిల్ కూడా చెప్తుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం ప్రకారం నీడ అనేది అస్థిరము. నీడ అనేది అస్థిరము, స్థిరముగా ఉండదు, అది స్థిరంగా ఉండదు. లైట్ ఎటువైపు ఫోకస్ అవుతుంటుందో దానికి ఆపోజిట్ యాంగిల్లో ఆ నీడ, షాడో అనేది అది నేల మీద పడుతూ ఉంటుంది, నేల మీద పడుతూ ఉంటుంది. అది లైట్తో సంబంధించింది, ఒక వెలుగుతో సంబంధించింది. చీకటిలో మన వెలుగు, మన నీడను చూడలేము. చల్లని ప్రాంతంలో మన నీడ కూడా మనకు కనిపించదు. మబ్బుగా ఉన్నప్పుడు కూడా మన నీడ మనకు కనిపించదు. కొంచెం వెలుతురు ఉన్నప్పుడు, లేకపోతే సూర్య రశ్మము అంటే కిరణాలు మన మీద పడినప్పుడు ఖచ్చితంగా మన నీడ ఆపోజిట్ వేలో పడుతూనే ఉంటుంది. అది మనకి ఆపోజిట్ కనిపిస్తుంటుంది, నీడ ఉంటుంది, అది స్థిరంగా ఉండదు. ఆ సూర్యుడు తిరుగుతున్నంత కాలం ఆ లైటింగ్ నీ మీద మారుతున్న కొలది, పడుతున్నది మారుతున్న కొలది నీడ కూడా మీకు మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. అస్థిరత్వానికి సూచన నీడ. అందుకని నీడ అస్థిరత్వమైనది. ఈ రోజున చాలా మంది అస్థిరత్వమైన జీవితాన్ని, అంటే అలాంటి నీడ లేని జీవితాన్ని కలిగి ఉంటున్నారు. అది నిజంగా అస్థిరమైనది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు, ఎల్లకాలం ఉండిపోయేది కాదు, తాత్కాలికమైనది ఈ నీడ. యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక సమయాన్ని కనబడకుండా మాయమైపోతుంది. వెళ్తున్నప్పుడు అది కనిపిస్తుంది, చీకటి పడగానే ఆ నీడ కూడా నీకు కనిపించదు. అంటే నీ నీడే నీతో శాశ్వతంగా ఉండిపోయేది కాదు అని చెప్తుంది వాక్యం.
దినవృత్తాంతం 1:29-15లో అస్థిరమని, యోగ గ్రంథం ప్రకారం తాత్కాలికమని, అది మాయమైపోయే స్థితి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి నీడ ఈరోజు మనకి ఎలా ఆశ్రయాన్ని ఇవ్వగలదు? అటువంటి నీడ ఎలా మనకి విశ్రాంతిని ఇవ్వగలదు? మానవుని నీడ వాతావరణమును బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ దేవుని నీడ అన్ని వేళలా అన్ని సమయాల్లో ఒకే రీతిగా ఉంటుంది. ఆమె చెప్తాం, మనిషి నీడ మారిపోతుంది వాతావరణాన్ని బట్టి. కొంచెం మబ్బుగా ఉంటే చలికాలం కానీ వర్షాకాలంలో కానీ మన నీడ, మన షాడో అనేది మనకు కనిపించదు. కానీ వెలుతురు పడుతున్నప్పుడు, లైటింగ్ మన మీద పడుతున్నప్పుడు, ఎక్కువ లైటింగ్ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆపోజిట్ వేలో అదేం జరుగుతుంది అనగా నీడ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క నీడతో ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. సర్వోన్నతుని నీడ నీకు విశ్రాంతిని ఇస్తుంది. ఎలా ఇవ్వగలరు? మానవుని నీడ ప్రకృతి సంబంధమైన షాడో, న్యాచురల్ షాడో, అది నిజంగా శాశ్వతమైనది కాదు, మాయమైపోయేది, మాయమయ్యేది, అస్థిరమైనది. కానీ దేవుని నీడ, ద షాడో ఆఫ్ ఆల్మైటీ, సర్వోన్నతుని నీడ ఇస్తుందంటే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం నిన్ను అది దాచేది, అది నిన్ను దాచేది. అదే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథం 57వ సంకీర్తన 1వ వచనం ప్రకారం నీకు ఆశ్రయాన్ని ఇచ్చేది. కీర్తన గ్రంథం 91వ వచనం ప్రకారం చదువుతున్నట్లుగా ఆ నీడ నీకు విశ్రాంతిని ఇచ్చేది. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆ నీడ నీకు ఆనందాన్ని కలిగించేది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అది నిన్ను దాచేది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అది నిన్ను కప్పేది. అందుకే ప్రకృతి సంబంధమైనది దైవపరమైనది, ఈ లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనది ఎప్పటికైనా పాడైపోతుంది. పరలోక సంబంధమైనది, దేవుని సంబంధమైనది ఎప్పటికీ నాశనం కాదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, భూమియు ఆకాశము గతించును గాని నా మాటలు గతించవు. అంటే భూమి ఆకాశం అనేవి ప్రకృతి సంబంధమైనవి, వాక్యము దేవుని సంబంధమైనది. అది ఎప్పటికీ నాశనం కాదు, గతించదు. భూమియో ఆకాశం గతిస్తుంది, గతించిపోతున్నాయి. మానవుడు కూడా నాశనం అవుతాడు, ఆ స్థితి కూడా పోతుంది. ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు ప్రకృతి సంబంధి. కానీ దైవ సంబంధి, దేవుడి సంబంధి, పరలోక సంబంధి, ఆధ్యాత్మికమైన సంబంధి ఖచ్చితంగా నిలిచి ఉంటాడు. ఇప్పుడు మనము శాశ్వతంగా ఉండేవాళ్ళమే. ఎలాగా? శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. ఆధ్యాత్మికంగా మనము ఎల్లప్పుడూ బ్రతుకువారమే. శరీరానికి మరణం ఉండొచ్చేమో కానీ సోల్, ఆత్మకు అనేది మరణం లేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్తలో, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, నేను మిమ్మల్ని వేరు చేసి తిని, లోకంలో నుండి మిమ్మల్ని వేరు చేసి తిని. అంటే లోకము పాడవుతుంది, వేరయ్యాము అంటే పరలోక సంబంధం అయ్యాము. లోకం పాడైపోతుంది, కానీ నా సంబంధులు అయిన మీరు నాశనం కాదు. అది చివరి వాగ్దానం. అందుకే చెప్తున్నాను, ఇప్పటి కాలంలో మన యుద్ధ నుండి దేవుడి వాగ్దానం తొలగలేదండి. మనకి దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో ఆ ఆశీర్వాదం అలాగే ఉన్నాయి. ఆయన ఏమి రద్దుపరచలేదు. అయ్యో ఇవి నాకు సమూహంగా సమాజంగా పడలేదు, దేవుడి సన్నిధికి రాకుండా వారు ఇళ్లలో ఉండి ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆయన తన మనసును మార్చుకొని నీ ఆశీర్వాదాలు, నీ దీవుని యుద్ధను తీసివేసేవాడు కాదు. నేను ఎలా బలపరచాలా, నేను ఎలా ఆశీర్వదించాలా అని అనుక్షణము కూడా చింతిస్తున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నీ చింత యావత్తు దేవుడి మీద ఎందుకనగా ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. దేని కొరకు చింతిస్తున్నాడు? వాగ్దానం చేయబడినది నీ జీవితంలో నెరవేరుతుందా లేదా, నెరవేర్చడానికి ఆయన చింతిస్తున్నాడు. నేను భద్రపరచడానికి ఆయన చింతిస్తున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడండి, ఆయన నిన్ను మర్చిపోలేదు. ఈజ్ ఆల్వేస్ రిమెంబరింగ్ యూ. ప్రతి క్షణం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టినే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, సమాజంలో ఎలాంటి జరుగుతున్నా కూడా ప్రభుని మనం విడిచిపెట్టలేకపోతున్నాం, ప్రార్థన చేయడం మారకపోతున్నాం. ఎందుకని?
ఆయన మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రేరేపిస్తున్నాడు, మనకు అనుక్షణం కూడా సహాయం చేస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీడ నిజంగా ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే అది తాత్కాలికమైనది, అస్థిరమైనది, మాయమైపోయేదే. కానీ సర్వోన్నతుని నీడ నేను కప్పుతుంది, దాస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది, ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. అది మహోన్నత సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడ. చూడండి, కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే మరి పేతురు కోసం పేతురు అప్పటికి ఎన్నో అద్భుతాలు చేసేస్తూ ఉన్నాడు. పేతురు ఎన్నో సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఆ ఊరు ప్రజలు కనీసం పేతురు నీడ పడితే మన జీవితాలు మారుతాయని చెప్పి చాలా మంది మంచముల మీద ఉంటుంది కానీ, పరుపుల మీద ఉంటుంది కానీ, అంటే వారు రోజుస్తున్నారు, వాటిని నడవలేరు. ఒక రకం కోమలో ఉన్నారు, మన భాషలో పడకల మీద ఉన్నారు, మంచముల మీద ఉన్నారు, లేవలేరు, పరుపుల మీద ఉన్నారు, కోమలో ఉన్నారు. కనీసం పేతురు నీడ వారి మీద పడితే వారు బాగుపడతారని వారు విశ్వసించారు. దైవపరమైన నీడ, పరలోక సంబంధమైన నీడ, ఆ నీడ ఎవరి మీద పడుతుందో వారు నెమ్మది కలిగి ఉంటారు. ఆ నీడ ఎవరి మీద పడుతుందో వారు ఆశ్రయాన్ని కలిగి ఉంటారు. ఎవరి మీదైతే ఆ నీడ పడుతుందో వారికి స్వస్థత కలుగుతుంది. ఎవరి మీదైతే ఆ నీడ పడుతుందో వారి మీద ఒక మహిమ వస్త్రం అనేది కప్పబడుతుంది. వారు దాగుతారు శ్రమ నుండి, కష్టం నుండి, ఆ యొక్క సాధారణ నుండి, అంధకార బంధకాల నుండి వారు తప్పింపబడి దాచబడతారు. ఎప్పుడు ఆ సర్వోన్నతుని నీడ వారి మీద పడినప్పుడు. చదువుదామండి అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం అంటున్నారు. ఎందుచేత అంటే 14వ వచనం చదివితే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు పేతురు. అపొస్తలులు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడేమవుతుంది, పేతురు వచ్చి ఉండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా, అంటే రోగుల మీద రోగస్తులుగా ఉన్న ఎవరి మీదనైనా అతని నీడ అయినను పడవలనని మనుషుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. బయట తీసుకొచ్చారు. అదే వారు బయట తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి వచ్చారని ఒక మాట చెప్తూ ఉన్నాను. నేను తాగుతే జరిగేది ఏముండదు, నిజం చెప్తూ ఉన్నాను. దేవుడిని చిన్న స్వస్థత ఇస్తే దేవుని సన్నిధికి వచ్చి ఖచ్చితంగా కృతజ్ఞత తెలియపరచాలి. 10 మంది కుష్టి రోగులండి, వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభువు చూశారు. చూసినప్పుడు యేసు ప్రభువు అందరూ వారిని స్వస్థపరచడానికి మనం చూస్తాం. స్వస్థపరిచిన తర్వాత వారు యాజకుడికి మీరు కనపరుచుకోండి అని చెప్పి మీ పరిస్థితిని తెలియపరచుకోండి అని చెప్పినప్పుడు ఈ 10 మంది వెళ్ళిపోతుంటే వారందరూ కూడా స్వస్థత పొందుకుంటారు. అందులో ఒక స్వస్థత పొందుకున్నవాడు గ్రహించి ఎవరి ద్వారా నేను స్వస్థత పొందాను, ఎవరి ద్వారా నేను బాగుపడ్డానని గ్రహించి 10 మందిలో ఒకరు తిరిగి వేసిన వాళ్ళకి వస్తాడు. వచ్చి సాష్టాంగం పడిపోతాడు, ప్రభువుని పూజిస్తాడు. నేను అదే చెప్తూ ఉన్నాను. దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడా? దేవుడి కొరకే బ్రతకండి. ఆమె చెప్పండి. నాకు చిన్న స్వస్థత వచ్చింది. చాలా మంది చెప్పారు, ఉండిపోయిన భాష పర్లేదు, ప్రేమ ఆరాధనలు కూడా ఏం జరగడం లేదు, కొంత రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. మౌనం. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు అంటే ఆయన పని కొరకే. నేను ఇంకా బలహీనంగా ఉన్నానా? ఇంకా అదే ఉంటాను, అప్పటికీ నేను కోరుకోను. నేను అప్పుడు ఇంకా బలపరచలేదు, ఇంకా అదే నీరసం ఉంటుంది, అదే కష్టం ఉంటుంది, అదే ఇబ్బంది ఉంటుంది. కానీ దేవుడు నాకు ఆయన మూర్తి స్వస్థత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు నేను మాట్లాడాలి, ఆయన్ని ప్రకటించాలి. ఒక విషయం చెప్తున్నాను, మనం ఆయన పని ఆసక్తితో చేస్తే దేవుడు 4 కాలాలు ఈ లోకంలో ప్రకటిస్తాడు. దేవుడి పని మనం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మన పని అనేది భూమి మీద ఉంటే దేవుడు ఆశిస్తాడు. ఆమెను పెట్టండి ఎవరైనా దయచేసి. సత్యం చాలామంది చనిపోతున్నారు, చాలామంది చనిపోయారు, దైవ సేవకులు కూడా చనిపోయారు. నేను దేవుడిని అదే అడిగాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంతమంది దైవ సేవకులు తీసుకుని వెళ్ళిపోయారు, వందల మంది. రికార్డుగా మనకి సోషల్ మీడియాలో 100 మంది ఉన్నారు, కానీ రికార్డుగా 2500 పైగా చనిపోయారు. చిన్న బల్టీ పాస్టర్ చనిపోతున్నాం. ఎందుకు మరణానికి దగ్గరగా ఉన్నారు? ఎందుకు ప్రభు ఒకటే సమాధానం, వారి చేత చేసుకోవాల్సిన పని అంతా కూడా ముగించబడింది. కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఆయన ముగించేశాడు. మిగిలిన మిమ్మల్ని వాడుకోవాలి, మీ మీద మీకు బాధ్యత అన్నట్టు దేవుడు మాట్లాడాడు. అంటే
మన సంఘంలో మనం ప్రేమించే వాళ్ళని కోల్పోయినప్పుడు అయిపోయింది అనుకోకండి. ఇంకేం లేదు, నాశనం అయిపోయింది, ఇంకేం చేసేదేమీ లేదు. నో, నీకు నేను బ్రతుకున్నాగా. వారి పని కూడా బాధ్యతలు చేసే నడిపింపు దేవుడు కోరుకున్నాడు అనుకుంటా. ఇంకా బలపడాలండి మనం, ఇంకా బాధ్యతలు పెరుగుతున్నాయి అని మనం మంచి చక్కగా తీర్మానం తీసుకొని ఇంకా బలపడుతుండాలి. కానీ కునుకపోవద్దు సంగమా, కునుకపోవద్దు. ఈ రోజున ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ఆయన మనం బలపరిచే దేవుడిగా, ఆయన చాటును దాచే దేవుడిగా, మన ఆయన యొక్క సన్నిధిని ఇచ్చే దేవుడిగా ఆయన మన చూపుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం సర్వోన్నతుని నీడలో మనం ఉన్నాం, సర్వశక్తివంతుడైన దేవుడి యొక్క నీడలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితానికి ఆయన ప్రశాంతత, నెమ్మది, సమాధానం, ఆనందం, కాపుదల, ఆశ్రయం, శరణం ఆయన ఇచ్చే దేవుడిగా మన మధ్యలో కనిపిస్తూ ఉన్నాడు. మనము మరి ఆయన నీడ, ఆయన చెంతకు, లేకపోతే ఆయన యొక్క నివాసముగా మహోన్నతుని చాటున నివసించేవాడు అంటే ఆయన గుడారం. మరి కొత్త నిబంధనల ప్రకారం పర్ణశాల, పాత నిబంధనలు గుడారము అనే మాట ఉపయోగించారు, కొత్త నిబంధనలు మాత్రం పర్ణశాల అని ఉపయోగించారు. గుడారమైన పర్ణశాల అయినా అంతా ఒకటే, వాసస్థలము అని అర్థం. అయితే ఆయన పర్ణశాలలో ఉండడానికి, ఆయన గుడారంలో ఉండడానికి, ఆయన చెంత, ఆయన నీడలో ఉండడానికి మనం ఏం చేయాలి? ఏంటి మనకున్న అర్హత? అది ఎలా వస్తుంది మనకి అంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడే మనం ఆయన సన్నిధిలో నివాసం చేసినట్టు. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడే ఆయన మనతో ఉన్నాడు అని అర్థం. యోహాను సువార్తలో ఏమంటున్నాడు? లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకము నన్ను బాధపరిచింది కాబట్టి లోకము మిమ్మల్ని కూడా బాధపరుస్తుంది. లోకము నన్ను మరణానికి అప్పచెప్పింది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా మరణానికి అప్పచెప్తుంది. అప్పుడు మీరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. అది కాంటెక్స్ట్ అంటే. మీకు ప్రమాదం వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆత్మ కలుగు చేసుకొని మీ సమస్యను పరిష్కరిస్తుంది. నమ్మిన కూడా చెప్పండి. ఆత్మ కలుగు చేసుకొని కార్యము పరిపూర్ణం చేస్తాడండి. దేవుడు పరిపూర్ణం చేస్తాడు. సమాధానం లేదని ప్రశ్న, సమాధానం దొరకట్లేదని ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నావా? హృదయానికి తీరని లోటు, తీరని పరిష్కారంతో, ఎన్నో సమస్యలతో ఇంకా మనం కొనసాగుతూ ఉన్నామా? నేను చెప్తున్నా ప్లస్ వాయ్. ఎందుకంటే త్వరలోనే దేవుడి సమస్యలన్నింటినీ కూడా తీసివేయడానికి ఒక మార్గంగా ఎన్నుకున్నాడు. ఖచ్చితంగా సమాధానం దొరకడం లేదు. ఎంతకాలం ప్రార్థించాలి? ఏవో మాకు తెలిసిన బంధువులు, మా వారు ఇంకా కూడా కోమాలో ఉన్నారు, లేకపోతే ఐసోలేషన్ ఉన్నారు, లేకపోతే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, ఎన్ఐఈలో ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. ఇంకా వారు బయటికి రావట్లేదు, ఇంకా వారికి స్వస్థత రాలేదు, ఇంకా వారికి బలం సమకూర్చబడలేదు అని కుంగిపోతున్నావా? డోంట్ వరీ, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఆయన పర్ణశాల, ఆయన గుడారం, ఆయన సన్నిధి మనకు ఎంతో దూరంగా లేదు, అది మనకు సమీపంగానే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళడమే ఇప్పుడు మన బాధ్యత మిగిలిపోయింది. ఆయనలో బ్రతకడమే ఇంకా మిగిలిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే ఇంకా మిగిలిపోయింది. ఆయన సన్నిధి, ఆయన పర్ణశాల, ఆయన గుడారము దగ్గరే ఉంది. సమస్య ఏంటంటే మనం వెళ్ళడం లేదు, ఆయన ఎదుకు మనం వెళ్ళడం లేదు. ఆయన ఎదుకు ఎప్పుడు వెళ్తామంటే, ఎలా వెళ్తామంటే ఓన్లీ తెలిసి ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ప్రేయర్. ప్రార్థనే, ప్రార్థనే కొటేషన్ కనిపిస్తారు. ప్రార్థన, ద ప్రేయర్ అప్రోచ్ ద ఆల్మైటీ. సర్వోన్నతుని ప్రార్థన సమీపించగలరు. యు అండ్ మీ, మనము ఆయనకు మనం సమీపించలేము. కానీ దేర్ ఇస్ వన్ వే, ఒక మార్గం ఉంది. ఆ మార్గము ప్రార్థన. ఆ ప్రార్థన సర్వోన్నతునికి మనం సమీపంగా తీసుకొని వెళ్ళగలరు. అర్థమైందని మాట. మనం ఆయన సమీపంగా వెళ్ళనంత వరకు, అలా ప్రార్థన చేయనంత వరకు కూడా మనకు సమస్యగానే కనిపిస్తారు, వేదనగానే కనిపిస్తారు, రోగముగానే కనిపిస్తారు. కానీ మనం సర్వోన్నతుని నీడలో, ఆ నివాసాన్ని, పర్ణశాల, గుడారంలో మనం తలదాచుకుంటే దేవుడి కార్యాలు మనం చూడడం మన జీవితంలో ప్రారంభమవుతుంది. మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పర్ణశాలలో ఉంటే వాక్యం చెప్తుంది కదా, నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు. అవును, నీ దుఃఖ దినములను సమాప్తి చేస్తాడు. ఏడ్చావు, కన్నీరు ఇచ్చావు, తీసివేస్తాడు. ఇప్పుడు
ఆయన నివాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన ద్వారా ఆయనకు మనం సమీపంగా ఉన్నప్పుడు. కీర్తన 27వ సంకీర్తనం 5వ వచనంలో ఆయన వాగ్దానం చేశారు. దట్ ఇస్ ఫర్ యూ, దిస్ ప్రామిస్ ఫర్ యూ, దిస్ ప్రామిస్ ఫర్ యూ. It was given by God. This promise has given by God. To whom? For you. నీ కొరకే. ఎవరి కొరకు కాదు. This promise for you. Believe it and pray it. Hold your promise. That is కీర్తన 27:5 వచనం ప్రకారం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో, అక్కడ నమ్మితే నన్ను దాచును అనే మాట ఉంది కదా, చెప్తున్నాను. అది నువ్వే అనుకో, నువ్వే దాని చేయగానే అది నువ్వే, మీరు వేరు పెట్టుకోండి, నేనైతే నా అంటారు. అయితే వాగ్దానం కావాలి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో జయరాజును దాచును, జయరాజు కుటుంబాన్ని దాచును. తన గుడారపు మాటున జయరాజును తన కుటుంబాన్ని దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన జయరాజును తన కుటుంబాన్ని ఎక్కించును. అర్థమైందా? మీకు ఒక నిమిషం ఇస్తున్నాను, మీ పేరు పెట్టుకోండి. దట్ ఈస్ ప్రామిస్ యూ ఫ్రమ్ గాడ్. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను నీ కుటుంబాన్ని దాచును. తన గుడారపు మాటున నిన్ను నీ కుటుంబాన్ని దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కించును. మళ్ళా ఎక్కించునంటే మహోన్నతుడని ఆయన తప్పించి విడిపించి నీకు ఉన్నతంగా ఉంచడమే ఆయన ముఖ్య ఉద్దేశం. యువర్ లైఫ్ ఆఫ్ ది వరల్డ్, యువర్ సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. కొండ మీద ఉన్న పట్టణము కనులకు మరుగైదు, అంటే కనిపించకుండా పోదు. అలాగే నీ దీవెన, నీ ఆశీర్వాదం నేను చూసే వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది. ఆమె నీ స్వస్థత, నీ ఎందుకు దేవుడు చేసిన కార్యము మనుషులకు కనిపించి ఆ నోట దేవుడు తన మహిమకరమైన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆ దినాలు కూడా ఎంతో దూరం లేవండి. నమ్మండి, ఓపికతో, నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సమీపంగా ఉండి ప్రార్థన చేయండి. త్వరలోనే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. కీర్తన 32:7 చెప్పబడింది, నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఈ వాగ్దానాలను మీ పేరు పెట్టుకోండి, తప్పేమీ లేదు. మీ కుటుంబాన్ని పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే వాగ్దానము దేవుడు చేస్తున్నాడు, దేవుడు మనతో చేస్తున్నాడు. ఈ 2 వాగ్దానాలతో దేవుడి సన్నిధిలో ఆయన సమీపంగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. అటు ధన్యతతో దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితాల్లో నెమ్మది, సమాధానం, విశ్రాంతి, స్వస్థత, ఆయన కొరకు నిలబడే జీవితం, ఆయన కొరకు బ్రతికే సాక్ష్యం, అన్యుల నోట మన జీవితాన్ని బట్టి వారి నోట దేవుని నామం అపవిత్రపరచబడకుండా, అంటే పవిత్రపరచబడేటట్టుగా గొప్ప కార్యం దేవుడు చేయగాక. ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో మొదలుపెడదాం, విజ్ఞాపన చేద్దాం. Today we have the shadow of Almighty. We all are in. We all are dwelling in the Almighty God. The presence of God with you. The eyes of God are looking at you. దేవుడి కన్నులు చూస్తున్నాయి. దేవుడి సన్నిధి తోడుగా ఉంది. సర్వశక్తి మంతుని యొక్క నీడ నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. టుడే వి ఆర్, ఈ రోజున సాయంకాల వేళలో మేము గాయపరచబడిన హృదయాలతో, కృంగుతున్న హృదయాలతో, కలవరపడుతున్న హృదయాలతో నిజంగా సన్నిధిలో దాచుకోవాల్సిన అవసరం లేదు. వేషధారణ చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఏది దగ్గర దాయగలం, ఏది మరుగుపరిచి నటించగలం. You can see everything. మీరన్నిటినీ చూడగలిగే సర్వవ్యాపి, సర్వజ్ఞుడవు ఈ స్తుతులు స్తోత్రాలు.
తండ్రి, ఆన్లైన్లో పాల్గొస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభువా, దీవించండి ప్రభువా, నీ కొరకు సిద్ధపరచండి ప్రభువా. లోకము అశాశ్వతమైన లోక సంబంధిగా, ప్రకృతి సంబంధమైన నీడగా కనిపిస్తుంది. ఈరోజు చూసిన మనుషులు కనిపిస్తూ లేదు, తాత్కాలిక నీడ వంటి వారు. కానీ యువర్ షాడో, బట్ యువర్ షాడో ఇస్ ఇటర్నల్. Those who are living in that, there is no destroy for them. There is no death for them. But there is a physical, natural death is there still. ఇప్పటికీ కూడా మీ ప్రకృతి సంబంధమైన, శారీరక సంబంధమైన మరణాన్ని కలిగి ఉంటున్నాం. But there is no spiritual death. You have not allowed it. యోబు శ్రమలు అనుభవించాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫిజికల్, దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. యోబు శ్రమలు, కష్టాలు అన్ని శరీర సంబంధమైనవే, ప్రకృతి సంబంధమైనవే. అందుకని యోబు సత్యాన్ని గ్రహించి నీకు విడవలేదు, ఎడబాయలేదు, నీకు దూరం అవ్వలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. That is his faith. That is his faith in God. Thank you Lord. Thank you Lord. Thank you Lord. వందనాలు ప్రభువా, మా జీవితాలు బలపరుస్తున్నందుకు మాతో మాట్లాడుతున్నాను. సంఘాన్ని ఇంకా మీరు పురుగొల్పండి. సంఘం నా ప్రభు కృతపోతుంది. ఇంకా మా బాధ్యతలు చాలా ఉన్నాయని గ్రహించి మేము ఇక ముందు కొనసాగు వారమే కానీ మీరు తిరిగి వారు కామని గ్రహించే ప్రభు చూపించండి. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి లేదు. వెనుకలవన్నీ కూడా, గతించిన దినాలన్నీ కూడా నా ప్రభు గతించిపోయాయి, కాల గర్భంలో కలిసిపోయాయి మనుషులతో సహా. అయితే మీరు మా ముందు ఇచ్చిన పనిలో ముందుకు వెళ్ళడానికి కూడా మీ ప్రభు చూపించండి. ముందున్న బాధ్యతలలో కూడా మీ ముందుకు వెళ్ళడానికి ప్రభు చూపించండి. ఈ సంఘం యొక్క స్థితిని మీరు మహిమకరంగా మార్చండి. ఈ యొక్క సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మా యొక్క సంఘాన్ని మీ పార్చండి పెడుతున్నాను. బలపరిచి, దీవించి ఆదరించండి. ఆయన అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, రోగుల కొరకు ప్రార్థించమని మీకు కోరుకుంటున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని మీరు మాకు సెలవించారు. అయ్యా, మన ఆన్లైన్ పాల్గొస్తున్నారు హాస్పిటల్ ఇంజనీరింగ్ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. చాలా మంది నా ప్రభా ఈ యొక్క కష్టానికి గురై ఉన్నారు. నేను వారందరికీ సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. ఇంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థించగా మీరు మనం ఆలకించి ఇచ్చిన ప్రత్యుత్తరాలను బట్టి మీకు స్తుతిస్తున్నారు. మీ చిత్తాన్ని విడల మధ్య ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధిలో తోడు ఇస్తున్నందుకు మీకు స్తుతిస్తున్నారు. పరమ వైద్యుగా మీకు వందనాలు, స్తుతిస్తున్నారు. ఈ సమయంలో మరి కండిషన్స్ బట్టి ఆయన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, స్వస్థపరచండి. ఈ కార్యం చేయండి, ఈ చిత్తాన్ని బయటపరచండి. ప్రేమానందం గారిని, వారి సత్యమైన స్వర్ణం గారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. వారి యొక్క ఆరోగ్య స్థితులన్నింటినీ కూడా క్రమపరచండి, ఎలా స్థితికి మీరు తీసుకుంటారండి, నార్మల్గా మీరు మార్చండి. అలాగే నా ప్రభు విజయ్ కుమార్ కూడా చనిపోయేటువంటి స్వస్థపరచండి. ఆ యొక్క బిడ్డకు కావాల్సినటువంటి ఆరోగ్య క్షేమాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను మీకు వందనాలు. ఇంకా సంఘంలో చాలా ఆ ప్రభు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అందరికీ కావాల్సినటువంటి బలము, క్షేమము, ఆదరణ, ధైర్యం మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు స్తోత్రాలు. మరి సెక్రటరీ గారు గారిని, వారి కుటుంబాన్ని మీ పార్చలు పెడుతున్నాను. పిల్లలకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఆయన ఆ యొక్క ఫియర్, ఆ యొక్క భయాలు ఇంకా ఉన్నారు. ఆ భయాన్ని తీసుకువేయండి, ధైర్యపరచండి, ధైర్యపరచండి. ఎవ్రీథింగ్ వాస్ రిటన్ ఇన్ యువర్ బుక్. ఈ యొక్క గ్రంథంలో ప్రతిదీ రాయబడింది. దేనికి కూడా మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు చూపించిన పరమవచ్చుగా మీకు వందన దాస్ గారిని, పార్టీ గారిని, తన కుమారులకి మీరు స్వస్థపరచండి, బలాన్ని దయచేయండి. నా ప్రభావాన్ని దయచేయండి. ప్రభావం స్తుతులు స్తోత్రాలు. రాజరత్నం గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. వారి కుమార్తె రమానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అలాగే నా ప్రభు సత్య ప్రభు గారికి
ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందనాలు. ఆమె ఇంకా కూడా మీరు ఆరోగ్యాన్ని ఇచ్చి బాగుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా వారి కృపాని, వారి కుటుంబాన్ని ప్రభావాన్ని ఆదరించండి. గతంలో ఉన్న ప్రభావం తల్లి గారిని వారు కోల్పోయారు. ఆయన బిడ్డకు కావాల్సిన ఆదరణ కుటుంబాన్ని దయచేయండి. అలాగే నా ప్రభుత్వం ఆ యొక్క ఆందోళనను కూడా, హృదయ సమస్య, హార్ట్ ప్రాబ్లం కూడా మీరు నా ప్రభుత్వం తీసివేయండి. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. మెంటల్ టెన్షన్ అన్నింటినీ కూడా తీసివేయండి. తరగండి, అది పాతల వరకు నిలబట్టండి. తాకండి బిడ్డలు మీరు నా ప్రభు యథాస్థితికి, నార్మల్ స్టేజ్కి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నా ప్రభు తెలియక ఎంతో మంది అనారోగ్యాన్ని గురవుతున్నారు. అందరికీ కావాల్సిన స్వస్థతలు ఇవ్వండి. ఆయన స్తోత్రాలు. మీరు ప్రేమించిన వారిని నా ప్రభు మాతో ఉంటారు అనుకునే వారిని మీకు కోల్పోయాం. వారికి కావాల్సినటువంటి నా ప్రభు కోల్పోయిన కుటుంబాలకు, సంఘానికి కావాల్సిన ఆదరణ, ఓదార్పు ఉపయోగించండి. అలాగే నా ప్రభు పప్పు విషయంలో, నవ్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రయత్నించిన ఆ యొక్క క్షేమాన్ని బట్టి వందనాలు. ఇద్దరు కూడా నీదైన స్వస్థత కావాలి, నీదైన ఆరోగ్యం కావాలి. మీరు ముట్టండి, తాకండి ప్రభు. తనకున్న సిచ్యువేషన్, తన పరిస్థితి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన మీ యొక్క నీతి కలిగిన దక్షిణాస్తంతో ముట్టండి, తాకండి. తలండి పాదంలో కూడా మీ యొక్క రక్తంతో పోషించండి. తను వేసుకుంటున్న మందుల్లో కూడా స్వస్థతను మీరు దయచేయండి. అలాగే చార్లెస్ గారికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి. ఆ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా మీరు తీసివేయండి. వసంత కుమారి గారికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యాన్ని బట్టి వారి మందుల్లో కూడా మీకు అభిషేకాన్ని దయచేయండి. ఆయన మళ్ళా మాకు సంఘం పూర్వస్థితికి రావాలి, అందరూ సమకూర్చుకోవాలి, అందరూ కుటుంబంగా మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థితిని మీరు మనందరికీ ప్రసాదించండి. సంఘంలో ఋతులను మీరు బలపరచండి. ఇంకో నా ప్రభావ వారిని నా జ్ఞాపకం చేసుకుని బలపరచండి. పాలించే తల్లులను మీరు బలపరచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి. వారికి కావాల్సిన క్షేమను మీరు దయచేయండి. చిన్న పిల్లలను మీరు సంరక్షణలో భద్రపరచండి. మీ నీడలో వారికి కావాల్సిన నెమ్మది దయచేయండి. వారిని దీవించండి, బలపరచండి. ఆ యొక్క విపత్తు కాలం పోయేంత వరకు కూడా మీరు మాకు దూరంగా ఉండద్దు, మీరు మాకు దగ్గరగా ఉండండి. మీ సన్నిధి మాకు దగ్గరగా ఉంచండి. మీకు సమీపంగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మీ సమీపంగా ఉండడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపును కూడా మీరు దయచేయండి. ఆయన లైఫ్ ఏర్పాటు చేయడానికి సంఘ పెద్దలుగా ఉన్న వారిని కూడా, ఆయన దీవించే వారిని కూడా ఆయన మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభావ. మరి ఇంతగా అందరి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆయన మరి బయటకు వచ్చి చర్చలో కూడుకొని కొన్ని నా ప్రభావ మరి అరేంజ్మెంట్ చేయడానికి ఆయన వారు కోరుకుంటూ ఉన్నారు. ఆయన వారికి కావాల్సిన భద్రత, వారికి కావాల్సిన క్షేమము, ఆరోగ్యాన్ని కూడా మీరు ప్రసాదించడం ప్రార్థిస్తున్నాను. ఈ సంఘం స్థితి ఎదిగిన దేవుడు ఆయన ఈ సంఘాన్ని మీరు బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. మైకు సంఘంగా రూపకల్పన చేయండి. ఉజ్జీవింపబడుతున్న సంఘంగా మీరు బలపరచండి. నీవు ఎల్లప్పుడూ కూడా ఈ సంఘం మీద కనుదృష్టి ఉంచి మీరే ఈ సంఘానికి శిరస్సుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్న పరమేశ్వరుని స్తుతిస్తున్నాను. సంఘాన్ని ఆశ్రయించిన ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి మీ సహాయం దయచేసి వారిని విడిపించండి, తప్పించండి. వాగ్దానం పట్టుబడి సన్నిధిలో ప్రార్థించగా ప్రతి వాగ్దానానికి మీరు జవాబు దయచేయండి. నేను సంఘంలో ఇంకా ఉన్న ప్రభావ ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు, కుటుంబ కలహాలతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇతర సమస్యలు ఏమైనా బాధపడుతున్నట్లయితే మీరే విడిపించి తప్పించి వారిని క్రమపరిచి ఈ లోక జీవితం నుండి, లోక ఆశల నుండి, లోక ఐకిక జీవితం నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి ఆయన పరసంబంధమైన, పరలోక సంబంధమైన, ఆధ్యాత్మికమైన జీవితాలను మీరు మాలో పెంపొందించి పొందమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాక్సిన్స్ వేసుకుంటున్న వారికి కూడా కావాల్సిన బలాన్ని, క్షేమాన్ని దయచేయండి. ఇంకా వ్యాక్సిన్స్ వేసుకోలేటువంటి వారికి కావాల్సిన భద్రత మీరే కలిగించండి ప్రభా. తండ్రి యొక్క భయంకరమైన విపత్తుని మమ్మల్ని తప్పించి విడిపించి బాగు చేసి ఈ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చి మీరు మైండ్ పొందండి. ఈ సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు బాధపరచండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి. నిశ్చితమైన వల్ల మీరు కలుస్తున్నంత వరకు కూడా మీ కాపుదల, మీ భద్రత మాకు నీటిగా ప్రసాదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకలు పొందుకొచ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రేక్షించుదా పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు దిన ఆహారమే మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనకు లేక కీడు ధరించు. ఇది రాజ్యం, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, భద్రత, క్షేమం,
ఆదరణ సిద్ధపడు ఆయన సన్నిధానం ప్రార్థించి మనకు మన కుటుంబాలను మన ముఖ్యంగా సంఘానికి సంఘ కార్యవర్గానికి సంఘ సభ్యులకు ఇప్పుడు ప్రభుత్వం సదాకాలం తోడుగా ఉండి ముందుకు నడిపించిన దాకా ఆమె ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్పొస్తున్న మీకు అందరికీ కూడా ప్రభావం తెలియపరుస్తున్నాను. ప్రత్యేకమైన ప్రకటన ఉంది, మరి మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. ఉచ్చారణలో 10 గంటలకు ఆన్లైన్ సర్వీస్ టెక్నాలజీ పార్టీ ఫేస్బుక్ లైవ్ ద్వారా విజయవంతంగా ప్రభు నామం బట్టి ఆరాధన జరిగిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే లాక్డౌన్ మన రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా కొంతకాలంలో ఆన్లైన్ చేపట్టడానికి ఆన్లైన్ సర్వీస్ చేసుకోవాలని కార్యవర్గం నిర్ణయించింది కాబట్టి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రోగ్రాంలో ఉండాలని మీకు అదృష్టం ప్రతి సర్కారు దేవుని సన్నిధికి సదాకాలం కోరుకుంటున్నాను.